సాల్వాచారి గారు. సభకు నమస్కారం. ఈ బీసీ కులాల ఐక్యవేదికకు అగ్రవర్ణాలు పెత్తనం చెలాయిస్తున్నాయి అంటే, అగ్రవర్ణాలు ఎక్కడైనా వేదికను ఏర్పాటు చేస్తున్నాయి అంటే మా బలహీనతలను చూసుకొని కానీ మేము లేవని కానీ ఏదో విధంగా కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క శక్తియుక్తులను ప్రదర్శించి మా బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీలను అనగదొక్కాలనే అధికారంతో అహంకారంతో వ్యవహరిస్తున్నప్పుడు ఇక్కడ మేము మాకు ఒక నియంతలాక కాదు, ఇక్కడ ఒక బీసీలకు ఒక చేయిత ఈయనడానికి ఆమె ఆనాడు రామాయణంలో సీత ఎంత కష్టపడ్డదో అదే విధంగా కష్టపడి ఈనాడు మా సోదరుడు ఒక అతను సీతక్క అన్నాడు. సీతక్క అంటే ఆనాడు రామాయణంలో ఆ సీత ఉన్నదో ఈనాడు లేనిపోని కేసులు పెడితే కూడా తప్పించుకొని ధర్మంగా ముందుకు ఆదర్శంగా వచ్చి ఈనాడు కాబట్టి జాతుల కోసం ప్రత్యక్ష బీసీడానికి నేను ఉన్నానని వచ్చింది. వచ్చినందుకు బీసీల మందరం గొంతెత్తి చేతులెత్తి ఒక్కసారి గట్టిగా జై కవితక్క. సామాజిక వర్గమైనటువంటి మేము, విశ్వకర్మ జాతిలో పుట్టినటువంటి మేము, మా జాతి అణగారిన వర్గాల పడిన ప్రతి ఒక్కరికి ఇంటికి డోర్ ఉంటుంది. ఫస్ట్ గడప దాడుతూనే ఇంటికి వెళ్తాడు, డోర్ ఉంటేనే భద్రతతోటి పండుకుంటాడు, మాంగళ్యం ఉంటేనే భార్యాభర్తల బంధానికి అనుబంధం అవుతుంది. మా జాతి వెనుకబడ్డదంటే ఏనాడు కూడా మిగతా జాతులు చూడలే. గత 10 సంవత్సరాల కింద ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా జాతికి 5 ఎకరాల పొలం కేసీఆర్ గారు ఇచ్చారు. మా జాతిని గుర్తించారు. మా జాతికి మొదటి స్థానం, స్పీకర్ స్థానం ఇచ్చారు. మాకు సాహిత్య అకాడమీ చైర్మన్ ఇచ్చారు. బీసీ సంఘాలకు ఒక చైర్మన్, ఒక పదవి ఇచ్చారు, బీసీ కమిషన్. ఇవాళ మాకు గౌరవాన్ని దక్కించిన టీఆర్ఎస్ పార్టీకి మేము వెన్నుదన్నగా ఉన్నాం. ఆనాడు ఉన్నాం, ఈనాడు ఉన్నాం. ఎందుకంటే మమ్మల్ని గుర్తించింది, మాకు 5 ఎకరాల పొలం ఇచ్చింది. మరి అంతకుముందున్న కాంగ్రెస్ పార్టీ 77 సంవత్సరాలు, ఇప్పుడు వసంతాలన్నీ నింపుకుంటున్నాం. మనం ఇన్నేళ్ల నుంచి ఇన్నేళ్లు పని చేస్తున్నాం. ఎందుకు లేదు మీకు సిగ్గుశరం? ఇవాళ వచ్చినది, ఇవాళ ఒక మీటింగ్ పెట్టగానే మీకు గాంధీ భవన్ లేచినది. నేను కరిపాకు పోసేసినట్టు అయిపోతాను అనుకుంటారా? ఎంత కూరలు ఎంత పోసేసి తప్పించుకుందాం అనుకుంటారా? ఇక్కడ మేము ఉత్తగలేము బిడ్డ. ఏడికైనా తరిమి కొడతాం, ఎంత దూరమైనా వస్తాం. ఈనాడు మా కోసం ఈ బీసీ కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ వెంకటేశ్వరరావు గారు వచ్చి మీకేం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతున్నట్టు ప్రతి ఇంట్లో మా కుల వ్యవస్థ పైన మీరేమన్నా దుష్ప్రచారాన్ని మొదలు పెట్టి వేరే విధంగా చేయాలి, లేకుంటే కోట్ల కేసులేసి దీన్ని ఆపాలి అన్న ఆలోచన మాత్రం చేస్తే మాత్రం మీ పైన మేము వెంటాడుతాం. ఇవాళ మాకు ఒక బలము ఎంత వచ్చిందంటే మాకు కవితకు వచ్చింది. ఇలా కవితకు వచ్చినాక ఏమైందంటే మేము నిలబడ్డ వాళ్ళకి మా వెన్నుపూసలాగా మాకు ఒక సపోర్ట్ దొరికింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మాకు కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా 100% చేయకపోతే మేము వెన్నులో వణుకు పుట్టిస్తామని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ కూడా, వచ్చేసినటువంటి పాత్రికేయ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈ సభ అధ్యక్షత వహించిన కవితకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ ఒకసారి మాట్లాడినటువంటి మిత్రులకు, మాట్లాడనటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికంటే ఎక్కువ మరి చాలా కీలకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రతి ఒక్క బీసీ కమ్యూనిటీతోని